సారయ్యగౌడ్పై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ చైర్మన్ ఎల్ఆర్ఎన్ రమేష్ గౌడ్. వృద్ధ దంపతులను పరామర్శించిన పెద్దపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ ఎల్ రాజయ్య. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రమేష్ గౌడ్. ఎమ్మెల్యేకు చెడ్డ పేరు తెచ్చే పనులు చేస్తే సహించం. పెద్దపల్లిలో కాదు పెగడపల్లిలో రాజకీయాలు చెయ్యు మండిపడ్డ ఎల్ఆర్ భూషణవేన రమేష్ గౌడ్. కాల్వ శ్రీరాంపూర్ మాజీ జెడ్పీటీసీ సారయ్యగౌడ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు పెద్దపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ ఎల్ రాజయ్య, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు భూషణవేన రమేష్ గౌడ్. పెద్దపల్లి పట్టణం భూమ్నగర్లో వృద్ధులైన దేవరకొండ సత్యనారాయణ దంపతులను ఎలువాక రాజయ్య, రమేష్ గౌడ్లు విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులతో కలిసి పరామర్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రజల మనిషి పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావుకు మచ్చ తెచ్చే పనులు చేస్తే సహించేది లేదని సారయ్యను హెచ్చరించారు. నీ రాజకీయాలు పెద్దపల్లిలో కాదు పెగడపల్లిలో చేసుకో అంటూ సారయ్యకు చురకలు అంటించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దూమల శ్రీనివాస్, అక్కపాక నరేష్, విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు విజయగిరి శ్రీనివాస్, కట్టా సదానందం, బయోపాత్రుని వెంకట నర్సయ్య, శ్రీరామోజురాజు, విజయగిరి వెంకటేష్, కట్టా మనోహర్, బెజ్జంకి శ్రీనివాస్, కటువోజుల రమేష్, ముత్తోజు రాజు, బసోపాత్రుని శంకర్, జక్కోజు రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఉగాది పర్వదినం రోజున మరి భూమ్నగర్లో ఉన్నటువంటి ఇప్పుడు మనం నిల్చుండి ఉన్నటువంటి ఇల్లు స్థలమును మరి 240 గజాల స్థలం ఇది ఉంటే 244 గజాలు ఇది ఉంటే మరి 204 గజాల మీద ఆర్డర్ తెచ్చుకొని ఇదే అది ఇల్లు అని చేయడము మరి చాలా చాలా అన్యాయము. మరి వృద్ధ దంపతులను చూసుకొని సపోజ్ కోర్టు ఆర్డర్ను ఎవరము కూడా ధిక్కరించాం. కోర్టు ఆర్డర్ను వచ్చిన తర్వాత పండుగ రోజే కూల్చేంత అవసరం ఏం లేదు. 10 మంది పెద్ద మనుషులను పిలుచుకొని కూర్చుండబెట్టి మరి మాట్లాడి మాకు ఆర్డర్ వచ్చిందని బాజాప్తా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకునే అవసరం ఉండే. దీంట్లో మరీ ముఖ్యంగా పోలీస్ వ్యవస్థది అనవసరం. వాళ్ళకు ఆర్డర్ రాలే ఏం రాలే. పోలీసుని ఇన్వాల్వ్ కమ్మని కానీ మీరు ప్రొటెక్షన్ ఇవ్వమని కానీ ఆర్డర్ లేదు. ఆర్డర్లో ఒక 2 వ్యక్తుల పేర్లు ఉన్నాయి. ఆ ఆర్డర్ను కూడా కనపడకుండా చేస్తుండ్రు. ఆ ఆర్డర్లో 2 వ్యక్తుల పేర్లు ఉన్నాయి. వాళ్ళు మాత్రమే ఇక్కడికి వచ్చి ఈ ఇంటిని హ్యాండ్ ఓవర్ చేయాలి. కానీ పోలీసు అవసరం లేదు. మరి పోలీసు అత్యుత్సాహం చూపెడితే మరి ఇక్కడ చేస్తున్న పనులు రేపటి మరి మా గౌరవ ఎమ్మెల్యే మరి ఎంతో అభివృద్ధికి చేస్తూ మరి అందరినీ కలుపుకపోతున్నటువంటి మా విజయరమణారావు గారికి చెడ్డ పేరు వస్తుందని నేను పత్రికా ముఖంగా తెలియజేస్తున్నా. మరి దీంట్లో ఒక నాయకుడు నాతోటి నాయకుడే. మేమంతా పార్టీలు మారొచ్చిన వాళ్ళం. దీనికి ఎవరు నాయకత్వం వచ్చిందో నాయకుడు మేము ఇంక్లూడింగ్ మేము కూడా ఎన్నో పార్టీలు మారినాం. ఒక్క పార్టీలో పనిచేయలేదు. పెద్దపల్లిలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసేటువంటి అసలైన సిసలైన లీడర్లు చాలామంది ఉన్నారు. నా పక్కనే ఉన్న రమేష్ అంటే కాంగ్రెస్ అంటారు, రమేష్ గౌడ్ అంటే. మరి అటువంటి లీడర్లు ఇక్కడ మరి పార్టీలు మారొచ్చిన మనం దీన్ని బాగా అత్యుత్సాహంతో తీసుకొని ఇప్పటికీ ఇక్కడనే మరి ఆయన ఎమ్మెల్యే అనుకుంటాడా ఏమనుకుంటాడు. మాదేపూర్ పోయి కూడా అక్కడ ఇన్వాల్వ్ అయితే అక్కడ మరి గౌరవ మంత్రివర్యులతోటి మరి చీవాట్లు పేవాట్లు పడి సిగ్గు లేకుండా వచ్చినటువంటి వ్యక్తి. మరి ఈయన ఎమ్మెల్యేనా? ఈయన ఆఫ్టర్ ఆల్ జెడ్పీటీసీ, అది కూడా ఓడిపోయిన జెడ్పీటీసీ. గెలిచిన జెడ్పీటీసీ అయినా మంచిగుండు. ఓడిపోయిన జెడ్పీటీసీ ఇదేదన్నా ఈ పంచాయతీ ఉంటే పెగడపల్లిలో చేయనుండే. ఇక్కడికి వచ్చి ముందట నిల్చుండి కూలగొట్టుడు అనేది ఏంది? దీనికి మేము సంఘం కానీ మేము కానీ ముందటనే ఉంటామని చెప్తున్నా. అయినా నేను ఆ లీడర్కి ఒకటే చెప్తున్నా, నీ వలన ఎమ్మెల్యే గారికి చెడ్డ పేరు రావద్దు. మనం ఎవరమైనా మనం ఎమ్మెల్యే గారికి సపోర్ట్ చేసిన మనం అందరి వలన ఎవరి వలన కూడా చెడ్డ పేరు వస్తే మనం ఎమ్మెల్యే గారికి చాలా అన్యాయం చేసినట్టు. ఆయన ఏదైతే అభివృద్ధి చేయాలనుకుంటాడో దానికి అనుగుణంగా మెదలాలి తప్ప దీనికి నిన్ననే మీరు పత్రికా విలేకరులకు మనవి గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే బీజేపీ రామకృష్ణారెడ్డి గారు వచ్చి మరి ప్రెస్ మీట్ పెట్టారు. చాలా సంతోషం. ఆయన కూడా వీరి అన్యాయం జరిగిందని దాన్ని వివరించిండు. మా బాధ ఒకటే, నేను ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు చేయబట్టే నేను మున్సిపల్ చైర్మన్గా కూడా గెలిచిన. నేను ఆయనకు గౌరవం ఇస్తా. కానీ ఒకటే నాకు ఎమ్మెల్యేగా మన రామకృష్ణారెడ్డి గారు ఇచ్చినటువంటి ఆ పత్రికా ప్రకటనలో ఒకటే దాన్ని నేను విభేదిస్తున్నా. మరి ఎమ్మెల్యే గారి పేరు చేయడం తప్పు. ఇటువంటి
అక్కర్రాని ముండగొడుకులు ఏదేదో చేస్తే ఎమ్మెల్యేని ముందట పెట్టద్దని రామకృష్ణారెడ్డి గారికి నేను మనవి చేసుకుంటున్నా. ఆయన నాకు గురువు లాంటి వాడు. నేను మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్ గెలవడానికి రామకృష్ణారెడ్డి కూడా ఒక కారణం. అయితే నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇటువంటి ఎమ్మెల్యే పక్కన ఉండుకుంటూ ఎమ్మెల్యేను బదనాం చేసే పనులు ఏవి కూడా చేయొద్దని మా కార్యకర్తలకు కానీ మా నాయకులకు కానీ నేను ఎక్స్ మున్సిపల్ చైర్మన్గా రిక్వెస్ట్ చేస్తున్నా, హితవు చేస్తున్నా. అంతే తప్ప నేను వాళ్ళని శాసిస్తలేను. వాళ్ళు ఏది చేసుకుంటే ఇదైతే అన్యాయము. ఇక్కడున్న వృద్ధ దంపతులు ఇల్లు పండుగ తెల్లారి కూర్చుంటే నలుగురు వస్తే, భూమినగర్లో ఉన్న పెద్ద మనుషులు నలుగురు వస్తే డిస్టర్బ్ అవ్వు కదా. కూలగొట్టేంత అవసరం ఏముంది? ఇది కూలగొట్టడం అన్యాయము, శోచనీయము. ఇంత దుర్మార్గం ఇంకేముండదు. దీంట్లో పోలీసుని తీసుకొచ్చి వాళ్ళు రావడం కూడా తప్పని నేను బాజాప్తా చెప్తున్నా. పోలీసు వాళ్ళకు కూడా మీరు అత్యుత్సాహం చూపెట్టద్దు. అత్యుత్సాహం చూపెడితే మీపై అధికారులు కూడా ఉంటారని నేను మీకు పోలీసు అధికారులు ఇక్కడున్న అధికారులకు రిక్వెస్ట్ చేసుకుంటున్నా. నేను ఇప్పుడు ఈ కేసును సిపి దగ్గర తీసుకుపోతా. సిపి దగ్గరికి వీళ్ళని తీసుకొని, వృద్ధ దంపతులను తీసుకొని, ఈ సంఘాన్ని తీసుకొని నేను తప్పకుండా మరి సిపి దగ్గరికి పోతా. సిపి కాదంటే డీజీపీ దగ్గరికి కూడా పోతా. పోలీస్ అవసరం ఏముంది? పోలీస్ కూలగొట్టే అవసరమే ఉంది. కూలగొట్టడానికి కోర్టు ఇద్దరిని అపాయింట్ చేసింది. వాళ్ళు మాత్రమే కూలగొట్టాలి. కానీ పోలీసు వచ్చి కూలగొట్టుడేంది? అది పండుగ పర్వదినాన ఉగాది రోజున కూలగొట్టే అంత అవసరం ఉందా? మరి వాళ్ళకు మానవత్వం లేదా? వాళ్ళు మనుషులు కాదా? మరి ఏమి ఇంత అన్యాయం ఏముంటుంది? అరే వాళ్ళు ఏమన్నా కొట్లాడతారా? కూలగొడతా అంటే ఇద్దరు వృద్ధ దంపతులే మీ మీద పడతారా? మీరు ఎప్పుడైనా కూలగొట్టుకోవచ్చు. 10 మంది మీకు కోర్టు ఆర్డర్ ఉంది. కోర్టును గౌరవిస్తాం, మేము కూడా గౌరవిస్తాం. కోర్టు కూడా దీంట్లో కొంతమంది వకీళ్ళు, మీ పత్రికా సోదరులు చెప్తున్నా, ఈ వకీళ్లకు ప్రజాబలం లేదు. ఇప్పుడు వీళ్ళకి ఏ వకీలు అవుతున్నాడో ఆ వకీలు వార్డ్ కౌన్సిలర్ కూడా ఓడిపోయిండు. ఆ వకీలు మొన్న బార్ అసోసియేషన్ ఎలక్షన్లో జూనియర్ అయిన లక్ష్మీ భాస్కర్ మీద తుక్కు ఓడిపోయిండు. ఈ ఎవరైతే పెద్ద వకీళ్ళు అనుకుంటారో మీరు ఎప్పుడు పెద్ద వకీళ్ళని పెట్టుకోవద్దు, చిన్న వకీళ్ళని పెట్టుకోవాలి. వాళ్ళు వాదించి గెలుస్తలేరు, కుమ్మక్కై గెలుస్తారు. మీరందరూ గమనించాలి. ఇక్కడ పెద్దపల్లిలో కేసులన్నీ కుమ్మక్కయ్యే కేసులే ఎక్కువ ఉన్నాయని నేను మీకు మనవి చేస్తూ, తప్పకుండా ఈ ఇంట్లోకి రావాలంటే నేను రమేష్ నా మిత్రముతో మేమిద్దరమే కాదు, మేము వస్తాము. మమ్మల్ని కొట్టినాకనే దీంట్లో అడుగు పెట్టాలి. నేను సారాయి గౌడ్కు ఛాలెంజ్ చేసి చెప్తున్నా, మమ్మల్ని ముట్టుకున్నాకనే నువ్వు లోపలికి రావాలి. ఈ సంగమంలో మేము అంతా అవసరం పడితే రాస్తారోకో చేస్తాము. దీని కొరకు ఎంత దూరమైన కొట్లాడతామని తెలియజేస్తూ, మా అండదండలు మీకు ఎప్పుడు ఉంటాయని సత్యనారాయణ గారికి తెలియజేస్తూ, తప్పకుండా దీనిపై నారాయణరావు దగ్గర కేసు ఉన్నదని మీరు హైకోర్టులో చెప్తున్నారు కదా. నేను ఈ భూమినగర్లో మొన్న జరిగిన ఉగాది పర్వదినాన మరి ఈడ తన పనిరీత్యా ఒక గోల్డ్ స్మిత్ అయినటువంటి పని చేసుకొని కుల వృత్తిలో కొనసాగుతున్నటువంటి నిరుపేద వృద్ధ దంపతులపై మరి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మరి కుమ్మక్కు రాజకీయాలు చేసి మరి పార్టీలు మారచ్చి అది చేసి ఇది చేసి ఎమ్మెల్యే గారిని బదనాం చేసే విధంగా ఎమ్మెల్యే గారి అనుచరుడు అని చెప్పుకును ఈ నియోజకవర్గంలో కాకుండా యావత్ పెద్దపల్లి జిల్లా లోపల మరి వారు పెద్ద వారి పేర్లు, మినిస్టర్ గారి పేర్లు, ఎమ్మెల్యే గారి పేర్లు చెప్పుకుంటూ భూ కబ్జాలకు మరి పాల్పడుతూ ఉన్నాడు ఆ నాయకుడు. దానికి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా పార్టీ పరంగా ఎంతమంది పార్టీలు మారొచ్చినా కూడా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. వాళ్ళందరినీ కూడా మరి హక్కును చేర్చుకొని పార్టీని అభివృద్ధి చేసే పదం లోపల కూడా 40 ఏళ్ల సంది గత 40 ఏళ్ల సంది మరి కొనసాగుతున్నటువంటి ఈ పెద్దపల్లి రాజకీయాల లోపల ఇట్లా ఎన్నడూ కూడా జరగలేదు. చాలామంది ముకుందరెడ్డి కాంచి మొదలుతే వెంకటస్వామి గారి మొదలుకుంటే ఇప్పుడున్నటువంటి వెంకటస్వామి ఫ్యామిలీ 3rd జనరేషన్ ఎంపీ గారి వరకు కూడా మరి అందరూ కూడా నీతి నిజాయితీతోటి పనిచేసినటువంటి సందర్భాలు గత 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉండి కూడా ఏ ఒక్కనాడు కూడా పక్కపంటున్నటువంటి బడుగు బలహీన వర్గాల నాయకులతో కొని అదేవిధంగా ముకుందరెడ్డి అదేవిధంగా రాజిరెడ్డి వీళ్ళందరి సందర్భంలో కూడా ఎంతోమంది నాయకులు వచ్చిన కానీ ఎవరికైనా సాయం చేసిన తప్పితే ఎవరి మీద అన్యాయాలకు, అక్రమాలకు, భూ కబ్జాలకు కాంగ్రెస్ పార్టీ పక్షాన గురి కాలేదు. అదేవిధంగా మరి ఇక్కడ రాజకీయంగా కాకుండా కూడా మరి న్యాయ వ్యవస్థను కూడా రాజకీయ నాయకులు లోపరుచుకొని పైసలు ఇచ్చుకుంటూ పుచ్చుకుంటూ జరిపి
మరి ఇక్కడ ఉన్న మల్లేశం అడ్వకేట్ ఏదైతే ఉన్నదో మరి ఈ వృద్ధ దంపతులకు మరి కేసును వేయకుండా కౌంటర్ వేయకుండా వాళ్ళతో కుమ్మక్కై మరి చేశారు కాబట్టి అదేవిధంగా ఏజీపీగా కాంగ్రెస్ పార్టీ అపాయింట్ చేసినటువంటి మారకిష్టయ్య గారు కూడా కుమ్మక్కయ్యారని మాకు తెలియవచ్చింది. దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మరి వారి మీద కూడా ఇక్కడ ఉన్నటువంటి మరి మల్లేశం గారు ఎవరైతే అన్యాయంగా వీళ్ళ కేసును కొట్లాడలేదో మరి పక్కన పెట్టినరో పైసలు తీసుకొని కుమ్మక్కయ్యారో వారి మీద కూడా పార్టీ పరంగా మా శ్రీధర్ బాబు గారి నాయకత్వం లోపల వారికి కూడా విన్నవించడం జరుగుతుంది. ఎంపీ గారు కూడా మేము ఫోన్ చెప్పడం జరిగింది. మీకు అందరి అండదండలు ఉంటాయి కాంగ్రెస్ పార్టీ పక్షాన. ఖచ్చితంగా ఇది ఈ అన్యాయాన్ని ఖండిస్తూ ఉన్నాం. రేపు వారు ఎవరైతే మా కాంగ్రెస్ పార్టీలో ఉండి మీ మీద అన్యాయం గురి చేయడో అధిష్టానం దృష్టికి, మా పీసీసీ ప్రెసిడెంట్ దృష్టికి, మంత్రి గారి దృష్టికి, ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లి వారిని ఈ పార్టీ నుంచి బహిష్కరించే వరకు కూడా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన పోరాడతామని కోరుకుంటాము.